వెల్కమ్ టు వినో స్టడీ సర్కిల్. మనకు నిన్నటితోటి డిఎస్సి పరీక్షలు అన్నీ అయిపోయినాయి కాబట్టి ఏ సబ్జెక్ట్కి సంబంధించిన వాళ్ళు స్కూల్ అసిస్టెంట్లు, లాంగ్వేజ్ పండిట్లు ఎంతమంది అప్లై చేశారనే విషయాన్ని మనము చూసుకున్నట్టయితే స్కూల్ అసిస్టెంట్స్ వచ్చేసి మనకు టోటల్ అప్లికేషన్స్ 1,61,740 అప్లై చేస్తే మనకు 1,37,872 మంది ప్రజెంట్ అయినారు. 23,573 మంది ఆబ్సెంట్ అయినారు. పర్సెంటేజ్ వచ్చేసి అటెండెన్స్ 85.224 ఉన్నది. నెక్స్ట్ సెకండ్ గ్రేడ్ టీచర్స్ వచ్చేసి 88,005 అప్లికేషన్స్ వస్తే దాంట్లో 81,053 మంది ప్రజెంట్ అయినారు. 6,952 మంది ఆబ్సెంట్ అయినారు. 92.1% అటెండెన్స్ ఉంది. నెక్స్ట్ చూసుకుంటే లాంగ్వేజ్ పండిట్లు 18,211 మంది అప్లికేషన్స్ వస్తే మనకు 16,092 మంది మనకు ప్రజెంట్ అయినారు. 2,119 మంది ఆబ్సెంట్ అయినారు. 88.36% అటెండెన్స్ ఉన్నది. నెక్స్ట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో పీఈటీ దీంట్లో 11,996 మంది మనకు టోటల్ అప్లికేషన్స్ వస్తే 10,240 మంది ప్రజెంట్ అయినారు. 1,750 మంది ఆబ్సెంట్ అయినారు. ఇది కూడా 85.41% అటెండెన్స్ ఉంది. మొత్తానికి మనకు 2,79,957 మంది అప్లికేషన్స్ వస్తే 2,45,263 మంది ప్రజెంట్ అయినారు. 34,694 మంది ఆబ్సెంట్ అయినారు. టోటల్ యావరేజ్ తీసుకుంటే 87.61% అటెండెన్స్. దీంట్లో మనకి ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం చూసుకున్నటువంటిది ఏదైతే ఉందో ఈ దాంట్లో స్కూల్ అసిస్టెంట్లో అందరు ఉన్నారండి. స్కూల్ అసిస్టెంట్లో అందరు ఉన్నారు. మనం ఒక్కరనే కాదు, స్కూల్ అసిస్టెంట్లో ఆల్మోస్ట్ ఎవరైతే ఉన్నారో మనకు వాళ్ళంతా ఉన్నారు. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే వీళ్ళొక్కటే అనేది ఏం లేదు. ఇక్కడ మనకు ఎవరంటే ఓన్లీ దీంట్లో తెలుగు వాళ్ళు ఒకటే వస్తారు అనేది ఏం కాకుండా ఆల్ సబ్జెక్ట్స్ అంటే దీంట్లో స్కూల్ అసిస్టెంట్లు ఏవైతే ఉన్నావో లాంగ్వేజ్ అంటే సైన్స్, బయో సైన్స్, తెలుగు, ఫిజికల్ సైన్స్, తెలుగు, హిందీ, ఇంగ్లీషు, మ్యాథమెటిక్స్ ఇలాంటివన్నీ హిందీ లాంగ్వేజ్ పండిట్ కిందకి వస్తుంది. మిగతావన్నీ దీంట్లో స్కూల్ అసిస్టెంట్ హిందీ కూడా ఉంటుంది కాబట్టి దీంట్లో మనకు అన్నిటికి సంబంధించిన ఏవైతే ఉన్నావో అవి దీంట్లో ఉండడం జరిగింది. సెకండ్ గ్రేడ్ టీచర్స్లో కూడా సరే మరాఠీ, కన్నడ, తమిళ్, తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్ ఇవన్నీ కలిపి మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. ఇంతమంది లాంగ్వేజ్ పండిట్లో ఆల్రెడీ చెప్పినాక తెలుగు లాంగ్వేజ్ పండిట్, హిందీ పండిట్ ఉంటే ఈ మొత్తానికి ఇవి. దీంట్లో కూడా లాంగ్వేజ్ పండిట్లో కూడా సరే మరాఠీలు, హిందీ, తర్వాత కొన్ని కన్నడ, తమిళ్ ఇలాంటివి కూడా ఉండడం జరిగింది. మొత్తం కలిసి ఇవన్నీ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లో మొత్తానికి ఇవి. దీంట్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్లో కూడా వీళ్ళు కూడా ఉన్నారండి. మళ్ళీ ఎవరు సెకండ్ గ్రేడ్ టీచర్స్ సంబంధించిన ఎవరైతే ఉన్నారో పీఈటీ వాళ్ళు, బీపేడ్ ఇద్దరు కలిసి వాళ్ళు కూడా ఉన్నారు. సెకండ్ గ్రేడ్ టీచర్స్లో కూడా స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ ఉన్నారు. స్కూల్ అసిస్టెంట్లో కూడా స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ ఉన్నారు. అన్ని మీడియంకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. మొత్తానికి మనం ఏంది అప్డేట్ అనేది పూర్తిగా అది ఇంకా మనకు అఫీషియల్గా రాలేదు. కొంత వరకు వచ్చినటువంటి అఫీషియల్ని నేను తెలియజేయడం జరిగింది. దీనికి సంబంధించినది కీ పేపరు రాగానే కట్ ఆఫ్లు పూర్తిగా తెలియజేస్తాను. కట్ ఆఫ్లు ఒక 70 మార్క్స్ టెట్తో డేస్ కలుపుకొని 70 మార్క్స్ వచ్చిన ప్రతి డిస్ట్రిక్ట్స్లో 100% జాబ్ అయితే వస్తుంది. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఓపెన్లే వస్తుందండి. 70 మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఓపెన్ వస్తాయి. కొన్ని డిస్ట్రిక్ట్లు 19th రోజు రాసిన క్వశ్చన్లు తక్కువ వస్తుంది. దాని మీద నేను కీ పేపర్ రాగానే ఆఫ్టర్ కీ పేపర్ రాగానే వీడియో చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవరీవన్. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.